నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. బీహార్లో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు లైమ్లైట్లో లేని ఎంఐఎం అసలు పోటీ చేస్తుందా చేయదా అనే ఆలోచనలో ఉన్న ఎంఐఎం ఒక్కసారిగా ఈరోజు ఉదయం 100 మంది పోటీ చేయబోతున్నారు అని ఆ రాష్ట్ర ఎంఐఎం ఎవరైతే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అన్నాడో అఖ్తర్ ఇమాన్ ప్రకటించారు. సో ఇతని ప్రకటన ఏంటంటే ఒక పక్క 2 కూటమిలు ఉన్నాయి, ఎన్డీఏ కానీ దీంతో పాటు మహాగఠబంధన్ కానీ. ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఒకసారి చెక్ చేస్తే జేడీయూ, బీజేపీ, జనశక్తి రామ్ విలాస్కి సంబంధించిన పార్టీ, అలాగే హిందుస్థానీ అవామ్ మోర్చా ఇది ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్కి సంబంధించి అలయన్స్కి సంబంధించిన పార్టీలు. మహాగఠబంధన్ అంటే గ్రాండ్ అలయన్స్లో ఆర్జేడీ, కాంగ్రెస్తో పాటు 3 వామపక్ష పార్టీలు ఉన్నాయి. ఈ 2 కూటములు అన్నమాట. ఒకటి అధికారంలో ఉన్న ఎన్డీఏ అక్కడ, రెండోది ప్రతిపక్షంలో ఉన్న మహాగఠబంధన్ ఏదైతే ఉందో ఈ మహాగఠబంధన్ ప్రజల యొక్క ఆలోచనలు కానీ ఆశయాలను కానీ మర్చిపోయి పనిచేస్తుంది. ఈ ఫ్రంట్ని ఎవరో కూడా నమ్మట్లేదు. దానికి ప్రత్యామ్నాయంగానే థర్డ్ ఫ్రంట్ తీసుకురాబోతున్నాం. అంటే మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఉండే పార్టీలన్నింటినీ ఏకం చేయబోతున్నామని ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు, బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు ఏం చెప్తున్నారంటే ఇమాన్ ప్రకటిస్తున్నారు. ఆయన థర్డ్ ఫ్రంట్ త్వరలోనే ఏర్పడబోతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎన్డీఏ ఒకవైపు ఉంటే మహాగఠబంధన్ ఒకవైపు ఉన్నాయి. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే మనం, అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకప్పుడు ఎంఐఎం అటు ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి పశ్చిమ బెంగాల్ కానీ బీహార్ కానీ ఎక్కడ బీజేపీ యొక్క ఉనికిని కోల్పోతుంది అని తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్షణమే ఆ తర్వాత క్షణమే ఎంఐఎం అక్కడ ఉండబోతుంది. అంటే వాళ్ళిద్దరికి ఒక లోపాయికార ఒప్పందం ఉంటుంది. అటు బీజేపీకి కానీ అంటే ఎన్డీఏ కూటమికి కానీ ఎంఐఎంకి కానీ ఒక లోపాయికార ఒప్పందం ఉంటుంది. అంటే ఇక్కడ మతతత్వ పార్టీలను రెచ్చగొట్టడమే బీజేపీ, అంటే కట్ర హిందువులు ఉంటారు, ఇక ఎంఐఎం అలానే కట్ర ముస్లిమ్స్ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ముస్లింలని అటు బీజేపీని, అంటే బీజేపీ మతతత్వ పార్టీలాగా ఉంటుంది. మతతత్వ పార్టీని మతాన్ని ఎక్కువ ప్రలోభ పెడతారు మతం పేరు చెప్పుకొని అని పదే పదే ఎంఐఎం చెప్తా ఉంటుంది. అటుపక్క ముస్లింలను మనం వ్యతిరేకిద్దాం అన్నట్లుగా బీజేపీ కూడా చెప్తా ఉంటుంది. సో ఈ 2 మతతత్వ పార్టీలే మతాన్ని చూపే జనాలను ప్రలోభ పెడతా ఉంటారు, ఓటర్లను ప్రలోభ పెడతా ఉంటారు. దీనికి సంబంధించే గతంలో మనం ఒక్కసారి హిస్టరీ చెక్ చేస్తే అటు పశ్చిమ బెంగాల్ కానీ లేదా బీహార్ కానీ గత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కానీ ఎంఐఎం ఏ విధంగా కీ రోల్ ప్లే చేసింది, బీజేపీకి ఏ విధంగా హెల్ప్ చేసింది అనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి, రాజకీయం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి, అంటే రాజకీయం పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. రైట్, ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేస్తే 2020లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అంటే లోక్ సమతా పార్టీ రద్దు చేయబడిన పార్టీ, ఈ 2 పార్టీలతో జతకట్టి దాదాపుగా 20 స్థానాల్లో పోటీ చేసింది 2020లో. అందులో 5 స్థానాలు గెలుచుకుంది. 5 స్థానాల్లో ఎంఐఎం గెలిచిన తర్వాత 4 ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరిపోయారు. ఇక్కడ ఇమాన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అఖ్తరుల్ ఇమాన్ ఒక్కడే ఉన్నాడు, అతను పార్టీని నడుపుతున్నాడు. ఇప్పుడు అతనే అనౌన్స్ చేశాడు. అంటే థర్డ్ ఫ్రంట్ అనేది ఈ 2 కూటమిలకు కూడా ప్రత్యామ్నాయం, ప్రజలను హక్కును చేర్చుకుంటుంది. మతతత్వ పార్టీలుగా ఉన్న పార్టీలందరినీ వెలివేసి మతతత్వాన రాజకీయాలు చేయని పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలే ఇందులో ముఖ్యంగా ఉండబోతున్నాయి, ప్రజలకు న్యాయం చేయబోతున్నాయి. అంటే ఇక్కడ మహాగఠబంధన్ వాళ్ళ యొక్క ఆలోచనలు మర్చిపోయింది, వాళ్ళ యొక్క ఉనికిని మర్చిపోయింది, ప్రజలు వాళ్ళని నమ్మడం లేదు. మరోపక్క ఎన్డీఏ ఫెయిల్యూర్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. కానీ దీనికి తోడుగా థర్డ్ ఫ్రంట్ అనేది చాలా అవసరం. మహాగఠబంధన్కి మేము ఆల్రెడీ లేఖ రాసాం, మనం కలిసి పోటీ చేద్దాం, లౌకిక ఓట్ బ్యాంక్ అనేది చాలా ఎక్కువ ఉంది, వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొద్దామని మేము లేఖ రాసినప్పుడు మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ 3 వామపక్ష పార్టీలు కానీ స్పందించలేదు. సో ఈ యొక్క కూటమి మహాగఠబంధన్ అనే కూటమి ప్రజలకు అవసరం లేదు, ప్రజలు నమ్మడం లేదు, ఈ అవకాశాలు దెబ్బతీస్తుంది మహాగఠబంధన్ అనేది. అందుకనే మేము థర్డ్ ఫ్రంట్తో ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. అంటే దాదాపుగా 16 జిల్లాల్లో 32 స్థానాల్లో మొదటి విడత జాబితాను విడుదల చేసింది. అంటే 100 స్థానాలకు గాను 32 స్థానాలను విడుదల చేసింది. ఏ కాన్స్టిట్యున్సీలు ఎవరు పోటీ చేస్తున్నారు, ఏ జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యున్సీలు పోటీ చేస్తున్నాం అనేది చెప్పిందనమాట. అంటే 2022-23 జనాభా లెక్కల ప్రకారం బీహార్లో దాదాపుగా 13 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. ఈ 13 కోట్లలో 18% ముస్లిం మైనార్టీలు ఉన్నారు అనేది వాళ్ళు చాలా నొక్కి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు బీజేపీకి ఆపోజిట్గా ఎవరైనా ఉన్నారు అంటే అది మేమే అని చూపించుకున్నారు, ముస్లింలే అని చూపించుకున్నారు. అంటే బీజేపీ హిందుత్వవాదం, మతతత్వం వీటన్నిటినీ చెలరేగిస్తుంది, వీటన్నిటినీ పైకి చెప్తుంది, వీటన్నిటినీ కూడా అడ్డం పెట్టుకుని ప్రజలను, ఓటర్లను ప్రలోభ పెడుతుంది, సామాన్య ఓటర్ని. సో అందుకని మేము కూడా 18% ఉన్నాం. ఎంత 13 కోట్లలో
18% ఉన్నామని చెప్తున్నారు. దాదాపు 2 కోట్ల పైనే ఉన్నారు అనేది ఇక ముస్లింల వాదన. అంటే అఖ్తరుల్ ఇమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన వాదన. ఇక్కడ ఈ 2 ఫ్రంట్లకి కూడా మేము వ్యతిరేకం. ఈ 2 ఫ్రంట్లకు కూడా ప్రత్యామ్నాయం మేమే. కానీ ఇక్కడ ఏం చేస్తుంది ఎంఐఎం, ఎక్కడైతే బీజేపీ వీక్ అవుతుందో ఆ వీక్ అయిన ప్రతి చోట వెళ్తుంది, ప్రతి రాష్ట్రానికి వెళ్తుంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తుంది, ఓట్లను చీల్స్తుంది. అవి ఎవరు ఓట్లు? లౌకికవాదం అనే పేరుతో, లౌకిక రాజ్యం అనే పేరుతో కాంగ్రెస్ కానీ లేదంటే ఇండియా కూటమికి సంబంధించిన ఓట్ బ్యాంకుని కానీ చీలుస్తుంది. ఇక్కడ ఎవరికి నష్టం? ఇక్కడ బీజేపీ ఓట్లు కానీ లేదంటే కట్ర హిందూ ఓట్లు కానీ ఏ ఓట్లు కూడా బీజేపీ నుంచి చేయలేవు. ఎక్కువ మంది ముస్లిం మైనారిటీలు మహాగఠబంధన్ పార్టీలో ఉంటారు కాబట్టి, ఆ కూటమిలో ఉంటారు కాబట్టి, ఆ కూటమిలో వాళ్ళందరూ బయటికి రండి, మనకు ఓటేయండి అంటే మహాగఠబంధన్లో ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముస్లిమ్స్ ఒక 5,000 మంది 6,000 మంది ఉన్నారనుకోండి. ఆ 5,000-6,000 మంది కాంగ్రెస్కి కానీ మహాగఠబంధన్ కూటమికి కానీ ఓటేయకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు 5,000 ఓట్లు చీలి ఒక 4,500 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు. అంటే ఎన్డీఏ కూటమి నేషనల్ డెమోక్రటిక్ ఏదైతే అలయన్స్ ఉందో అలయన్స్కి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడు. సో ఇది ఇక్కడ కీ రోల్ ప్లే చేయబోతుంది ఎంఐఎం. అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటి? ఎంఐఎం బీజేపీకి వ్యతిరేకం, ఎందుకంటే వీళ్ళు ముస్లింలను వ్యతిరేకిస్తారు అనుకుంటారు. కానీ బీజేపీకి ఎంఐఎంకి ఉన్న లోపాయకార ఒప్పందం ఏంటంటే, ఎక్కడైతే బీజేపీ లోలో ఉంటుందో, ఎక్కడైతే బీజేపీ తగ్గిపోతుందో, ఎక్కడైతే బీజేపీ ఉనికిని కోల్పోబోతుందో, ఎక్కడైతే బీజేపీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారో అక్కడికి ఎంఐఎం వెళ్తుంది, అక్కడ పోటీ చేస్తారు. అంటే ఇప్పుడు గత ఎన్నికల్లో 2020లో కేవలం 20 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఇప్పుడు 100 స్థానాల్లో పోటీ చేయబోతుంది. అంటే ఎంత పెద్ద మొత్తంలో బీజేపీకి హెల్ప్ చేయబోతుంది, ఎంత పెద్ద మొత్తంలో ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి హెల్ప్ చేయబోతుంది అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎంఐఎంకి బీజేపీకి లోపాయకార ఒప్పందం ఉందనేది విశ్లేషకుల అంచనా, విశ్లేషకులు చెప్తున్నారు. రైట్, ఒక పక్క కాంగ్రెస్, ఆర్జేడీ, మిగతా 3 వామపక్ష పార్టీలు, వీళ్ళు మహాగఠబంధన్ కూటమిగా ఉంది. వీటికి వ్యతిరేకంగా అంటే బీజేపీ బీ టీం, ఎన్డీఏ బీ టీం అని చెప్పుకోవచ్చు అనేది విశ్లేషకుల వాదన ఇక్కడ. రైట్, ఏదైతే ఎంఐఎం ఉందో ఎంఐఎం బీజేపీకి బీ టీంలో పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఏళ్ల తరబడి ఇదే జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ అదే జరిగింది, అలాగే ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది, అలాగే బీహార్లో గత ఎన్నికల్లో అదే జరిగింది, ఇప్పుడు ఎన్నికల్లో అదే జరగబోతుంది అనేది విశ్లేషకులు చెప్తున్న మాట. మొత్తానికి ఓవరాల్గా అసలు బీజేపీలో ఎన్నికల సినారియో ఇది. రానున్న ఎన్నికల్లో అంటే నవంబర్ 6, 11వ తేదీల్లో ఎన్నికలు జరిగితే 14వ తేదీన రిజల్ట్ రాబోతుంది. ఇందులో ఎవరు విజయం సాధించబోతున్నారు? కాంగ్రెస్ కి సంబంధించిన కూటమి ఏదైతే ఉందో మహాగఠబంధన్ కూటమి, ఈ మహాగఠబంధన్ పోటీలో ఉన్నారు. వీళ్ళు విజయం సాధించబోతున్నారా, లేదంటే థర్డ్ ఫ్రంట్ ఏ విధంగా అంటే ఎంఐఎం ఏ విధంగా కీ రోల్ ప్లే చేయబోతుంది? అసలు ఈసారి ఎన్డీఏకి అవకాశం ఉందా లేదా? మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.